ఓకే, థ్యాంక్ యూ. నా రిక్వెస్ట్ని మన్నించి ముందుకు వచ్చినందుకు మీకు థ్యాంక్స్ తెలియజేస్తా ఉన్నా. దయచేసి మీ దగ్గర ఎవరైనా దగ్గర ఫోన్స్ ఉంటే కొద్ది నిమిషాలు కొంచెం సైలెంట్లో పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎక్కువసేపు మనం ఇక్కడ గ్యాదరింగ్ ఉండదు, కానీ ఆ కొద్ది నిమిషాలు వాక్యాన్ని మనం గౌరవించాలని నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. దయచేసి ఎవరు ఫోటోలు కానీ అట్లాంటివి కొంచెం తీయకుండా వాక్యం అయిపోయిన తర్వాత మనం అందరం కలిసి ఒక గ్రూప్ ఫోటో తీసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ. సో మీ అందరికీ చాలా అభినందనలు తెలియజేస్తున్నాను, ఎందుకంటే ఇది చాలా లేజర్ పీరియడ్, ముఖ్యంగా యూత్. సో పిలిచిన వెంటనే వచ్చి చక్కగా ఇక్కడ కూర్చొని కొన్ని విషయాలు వినటానికి మీరు చూపించిన ఆసక్తిని బట్టి మిమ్మల్ని అభినందిస్తూ ఉన్నాను. ఒకసారి ఒక బస్సు వెళ్తూ ఉంది, దయచేసి నా మాటలు జాగ్రత్తగా వినండి. చాలా తక్కువ సమయం నేను తీసుకుంటాను, దయచేసి మధ్యలో అటు ఇటు వెళ్ళటం అలాంటివి చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఒక బస్సు వెళ్తూ ఉంది, బస్సు డ్రైవరు, బస్సులో చాలామంది జనాలు ఉన్నారు. సో బస్సు డ్రైవర్ ఏం చేస్తూ ఉన్నాడంటే గేర్ మారుస్తూ ఉన్నాడు. గేర్ మార్చాలి కదా, న్యూట్రల్, ఫస్ట్, సెకండ్, ఆయన ఇలా అంటాం ఇలా ముందుకి వెనక్కి ఎలా అంటే అది తదేకంగా చూస్తున్న ఒక ప్రయాణికుడు ఏమనుకున్నాడంటే, అరే బస్సు డ్రైవరు పాపం ఆ రాడ్డు రావటానికి చాలా కష్టపడుతున్నాడు, కాసేపు ముందుకు అంటున్నాడు, పక్క అంటున్నాడు, వెనక అంటున్నాడు, పాపం ఒక్కోసారి పైకి లాగటానికి ట్రై చేస్తున్నాడు, కానీ ఎవరు హెల్ప్ చేయట్లేదు, ఎంతమంది ఉన్నారు బస్సులో అని చెప్పి కొంతసేపు చూసి ఆయన దగ్గరికి వెళ్ళి, డ్రైవర్ దగ్గరికి వెళ్ళి ఆ గేర్ రాడ్ తీసి లాగేసాడంట. సో లాగేగానే ఆ బస్సు ప్రమాదానికి గురైందంట. సో చాలాసార్లు అంటే ఆ బస్సు గేర్ రాడ్ లాగేసిన ఆయనకి ఏం తెలీదు, అది గేర్ రాడ్ అని, దాన్ని స్లో అయినప్పుడు గేర్ తగ్గించాలని, ఆపేటప్పుడు న్యూట్రల్గా తేవాలని, తర్వాత 2లోకి 3లోకి స్పీడ్ని బట్టి పెంచాలి తగ్గించాలనేది డ్రైవర్కి తెలుసు, కానీ ఇతనికి తెలీదు. అంటే దాని పర్పస్ ఏంటో తెలుసుకోకుండా తను ఏం చేశాడంటే డ్రైవర్కి సహాయం చేయాలని చెప్పేసి దాన్ని పీకేశాడు గేర్ రాడ్. సో ఆ బస్సు పోయి ప్రమాదానికి గురైపోయింది. సో చాలాసార్లు ప్రపంచంలో మనం కూడా ఆ పర్పస్ తెలియకోకుండా మనం ఏం చేస్తామంటే మన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాం. దాన్ని బట్టి ఏమవుతూ ఉంటుందంటే చాలాసార్లు కొన్ని సమస్యల్లోకి మనం వెళ్ళిపోతూ ఉంటాం. అందుకే ఒక వస్తువు యొక్క పర్పస్, ఒక పండగ యొక్క పర్పస్, ఏం పండగ ఇది? క్రిస్మస్ సెలబ్రేషన్ యొక్క పర్పస్ కూడా మనం కొద్ది నిమిషాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎవరు చూశారు సార్ ఇవన్నీ? మీరేదో నవంబర్ 25 నుంచి డిసెంబర్ 25 దా పెడుతున్నారు, స్టార్లు కడుతున్నారు, ఇవన్నీ ఎవరు చూసారంటే, యాజ్ ఏ కెమిస్ట్రీ ప్రొఫెసర్గా నేను మీకు ఒక క్వశ్చన్ వేయాలని ఇష్టపడుతున్నాను. మనందరికీ యాటమ్ అంటే తెలుసా? యాటమ్ గురించి చదువుకున్నారు బుక్లో. యాటమ్ సైజ్ ఎంత? మనం కట్ చేయలేం, అంత చిన్నది, హైలీ టినీ పార్టికల్. మనం దేంతో కూడా కట్ చేయలేండి, ఒక చిన్న పార్టికల్. కానీ యాటమ్ని మీరు చూసారు ఎవరన్నా? యాటమ్ని చూసారా? కానీ అటామిక్ స్ట్రక్చర్, రదర్ఫోర్డ్, నీల్స్ బోర్, రకరకాల థీరీస్ ఉన్నాయి. ఆ థీరీస్ అన్ని చదివేటప్పుడు చివరిలో లిమిటేషన్స్ అనే ఒక హెడ్డింగ్ ఉంటుంది, అంటే డీమెరిట్స్. అంటే వాళ్ళు అంత గొప్పగా థీరీలు ప్రపోజ్ చేసినా సరే, కానీ దానిలో ఏమున్నాయి, కొన్ని థీరీస్ ఉన్నాయి. అలాంటి పుస్తకాలనే మనం చదువుకుంటూ వెళ్తున్నాం. ఈవెన్ ChatGPT ఇప్పుడు మనం బాగా ఎక్కువ వాడుతున్నాం. సో అది కూడా క్లియర్ ఇన్ఫర్మేషన్ లేని పరిస్థితిలో ఉంది. కానీ యాటమ్ యొక్క ఎఫెక్ట్ మనకు తెలుసు. హిరోషిమా, నాగసాకి అని ఏం చేసింది? పట్టణాలని సర్వనాశనం చేసింది. ఇప్పుడు నేను యాటమ్ చూడలేదు కాబట్టి నేను యాటమ్ ఉందని నేను నమ్మను అన్నామంటే దాని ప్రభావం మాత్రం ప్రపంచ చరిత్రలో ఉంది. సో అంటే యేసుక్రీస్తు ప్రభువుని నేను చూడాలి, తర్వాత పరలోకం నేను చూడలేదు, ఈ క్రిస్మస్ నేను చూడలేదు, లేకపోతే సిలువేయబట్టం నేను చూడలేదు, అసలు నరకం ఏడుంది, పరలోకం ఏడుంది, ఎట్లాంటివన్నీ చరిత్రలో ఉన్నాయి. దానికి చాలా ఆధారాలు ఉన్నాయి. దాని ప్రభావాన్ని మనం చూస్తూ ఉన్నాం. అందుకే యేసుక్రీస్తు యొక్క పుట్టుక అనేది ఒక హిస్టారికల్ ఈవెంట్. ఇది ఒక కథ కాదు, ఒక మతానికి సంబంధించిన బోధ కాదు, లేకపోతే బాగా జల్సా చేసుకొని తిని తాగే ఒక పండగ కాదు. యేసుక్రీస్తు ఒక చారిత్రాత్మక పురుషుడు అని మనం మన రైటింగ్స్లో రాసేటప్పుడు, చదువుకునేటప్పుడు మనం యాక్సెప్ట్ చేస్తున్నాం. ఎలాగో క్రీస్తు శకం
క్రీస్తు పూర్వం అని రాస్తున్నాం. బిఫోర్ క్రైస్ట్, ఆఫ్టర్ క్రైస్ట్ అని మన బుక్స్లో రాస్తాం. అంటే ప్రపంచం మొత్తం యేసుక్రీస్తు పుట్టాడనే విషయాన్ని తెలియజేస్తూ ఉంది. మరి 25ను పుట్టాడా, 26ను పుట్టాడా, లేకపోతే 1వ తారీఖు పుట్టాడా, ఇది కాదు మ్యాటర్. ఎందుకు యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి వచ్చాడు అనే విషయాన్ని మనం ఈరోజు కొద్ది నిమిషాలు ఆలోచించేద్దాం. 1971లో జేమ్స్ బి ఇర్విన్ అనే ఆయన చంద్రమండలంలోకి రెండోసారి అడుగుపెట్టాడు. ఫస్ట్ వెళ్ళిన ఆయన నీల్ ఆర్మ్స్ట్రాంగ్, తర్వాత వెళ్ళిన ఆయన ఇర్విన్ అనే సైంటిస్టు. ఆయన రెండోసారి చంద్రమండలంలోకి వెళ్ళి వచ్చిన తర్వాత మన దగ్గరలో ఉన్న విజయవాడకు వచ్చాడు. ఒకసారి ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నారు. స్పేస్ యాక్టివిటీస్ గురించి ఆయన్ని చాలా బాగా పొగుడుతూ ఉంటే ఆయన ఒక మాట అన్నాడు అనమాట. ఏమంటే, నేను మానవునిగా అంతరిక్షంలో కాలు పెడతాం కంటే దేవుడే భూమి మీదకి వచ్చి 33.5 సంవత్సరాలు జీవించడం అనేది ఈ ప్రపంచంలో చాలా గొప్ప సంగతి అన్నాడు ఆయన. ఆయన ఇంటర్వ్యూస్ కూడా మనకు బైబిల్లో ఉంటాయి. ఇలా చాలా మంది సైంటిస్టులు యేసుక్రీస్తు ప్రభు యొక్క పుట్టుకని, యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువని, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రెజరక్షన్ని వాళ్ళు అంగీకరించి, వాళ్ళు సొంతగా యేసుక్రీస్తు ప్రభు వారిని సొంత రక్షణగా అంగీకరించి, ఇది మతాన్ని పుచ్చుకోవటం కాదు, చాలా అన్వేషించి చాలా మంది యేసయ్యను అంగీకరించినట్లుగా చూస్తాం. మనకి ఇంకా గూగుల్లో చాలా మంది కొడితే చాలా మంది శాస్త్రజ్ఞులు ఇది తప్పు, బైబిల్లో తప్పులు పట్టుకోవాలి, లేకపోతే ఈ జననం తప్పు అని, ఈ బైబిల్లో పుస్తకాలు ఉన్న తప్పులు అని చెప్పి ఒక ఆయన విలియం రామ్సే అనే ఒక గొప్ప ఆర్కియాలజిస్ట్ ఉన్నాడు. మీరు ఇప్పుడు కొట్టినా కూడా గూగుల్లో వస్తాయి. ఆయన బ్రిటన్ గ్రేట్ సైంటిస్ట్, ఆర్కియాలజిస్ట్ అంటే ఖగోళ శాస్త్రాన్ని బోధించేటటువంటి వ్యక్తి. ఆయన 23 సంవత్సరాలకే పీజీ కంప్లీట్ చేసి ఆయన తర్వాత 3 డాక్టరేట్లు సంపాదించాడు. నేను ఒక డాక్టరేటే తీసుకున్నా కెమిస్ట్రీలో, ఆయన 3 డాక్టరేట్లు సంపాదించాడు రకరకాల యూనివర్సిటీస్లో. తర్వాత ఆయనకున్న జ్ఞానాన్ని అందరూ ఆ యూనివర్సిటీస్, రకరకాల విద్యా సంస్థలు గమనించి ఆ యూనివర్సిటీస్ ఒక 9 డాక్టరేట్స్, గౌరవ డాక్టరేట్స్ ఇచ్చింది. మొత్తం 12 డాక్టరేట్స్ పొందుకున్న ఇతను బ్రిటన్ అనే క్రిస్టియన్ కంట్రీలో ఉంటున్నా సరే ఇతను యేసుక్రీస్తుని నమ్మలేదు, బైబిల్ని నమ్మలేదు. ఇంత జ్ఞానం ఉన్న వ్యక్తిని వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఏం చేశారంటే ఎంకరేజ్ చేసి, అరే వీళ్ళు క్రిస్మస్ అని చెబుతున్నారు, లోకాసు వార్తలో దేవదూత వచ్చింది అంటున్నారు, గొర్రెల కాపర్లు అంటున్నారు, జ్ఞానులు అంటున్నారు, అసలు దీని గురించి అనాలిసిస్ చేయాలని చెప్పేసి లోకాసు వార్త, తర్వాత అపోస్తుల కార్యం, అంటే ఎందుకు ఈ 2 పుస్తకాలను ఆయన చూజ్ చేసుకున్నాడంటే, మీరు లోకాసు వార్తలో మొత్తం చదువుతూ ఉంటే యేసుక్రీస్తు ఎక్కడ పుడతాడు, ఎప్పుడు పుడతాడు, ఎవరికి పుడతాడు, ఎలా ఉంటాడు, ఎక్కడి నుంచి తీసుకురస్తాడు, ఐగుప్తు నుంచి తీసుకురావటం, ఇవన్నీ కూడా చాలా స్పెసిఫిక్గా డేట్తో, పర్సన్తో, టైంతో, సిటీతో, పల్లెతో ప్రతిసారి చాలా డీటెయిల్డ్గా లోకా గారు రాస్తారనమాట యేసుక్రీస్తు గురించి. తర్వాత ఆయన ఇంకో బుక్ కూడా రాస్తాడు, అపోస్తుల కార్యం అనే బుక్. ఈ 2 పుస్తకాల్లో లోకా గారు ఏం చేశారంటే 35 దేశాలు మెన్షన్ చేశాడు, 53 పట్టణాలు మెన్షన్ చేశాడు, 9 దీవుల పేర్లు రాశాడు. ఈ విలియం రామ్సే ఏం డిసైడ్ అయ్యాడంటే, ఈ దేశాలు, పట్టణాలు, దీవులన్నీ తిరిగి ఈ లోకాసు వార్త చెప్పింది తప్పని నేను నిరూపిస్తే బైబిల్ కూడా తప్పే, యేసుక్రీస్తు పుట్టుకు కూడా తప్పే, ఈయన రాసిన అన్ని తప్పే అని చెప్పి నిరూపించాలని 15 సంవత్సరాలు ఆ దేశాలు, పట్టణాలు, దీవులు తిరిగాడు. 15 సంవత్సరాలు తిరిగిన తర్వాత గ్రీసు దేశం యొక్క సముద్రపు సరిహద్దున ఆయన నిలబడి చెప్పిన మాట ఏంటంటే, ప్రపంచ పటంలో ఉన్న పట్టణాలు, వాటి లొకేషన్స్ కంటే కూడా లోకా గారి 2 పుస్తకాల్లో యేసుక్రీస్తు యొక్క జననం, మరణం, పునరుద్ధానం, ఆయన సంచరించిన జీవితం, ఇవన్నీ కూడా 100కి 100% కరెక్ట్ అని ఆయన యేసుక్రీస్తుని నమ్ముకున్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారిని తన సొంత రక్షకునిగా అంగీకరించినట్లుగా మనం చరిత్రలో చూస్తాం. కావాలంటే మీరు వెళ్ళిన తర్వాత గూగుల్లో విలియం రామ్స్ ఆయన కొడితే ఆయనకి ఏముంటదంటే ఆర్కియాలజిస్ట్ కమ్ న్యూ టెస్టిమెంట్ స్కాలర్ అని ఉంటది. అంటే ఆయన పేరు ఎలా మారిపోయిందంటే పాత నిబంధనలో రీసెర్చ్ చేసినటువంటి వ్యక్తి, అంత గొప్ప వ్యక్తి యేసుక్రీస్తుని అంగీకరించాడు. కాబట్టి చాలా రుజువులు యేసుక్రీస్తు యొక్క జననం గురించి మనం చూస్తాం. అయితే యేసుక్రీస్తు భూమి మీదకి ఎందుకు వచ్చాడు అనే పర్పస్ని ఈరోజు మనం కొద్ది నిమిషాలు ఆలోచించేద్దాం. అయితే యేసుక్రీస్తు 25ను పుట్టాడు, మరియమ్మ గర్భాన్ని పుట్టాడు, అప్పుడే వచ్చాడా, అంతకు ముందే ఉన్నాడా? సో దేవుడు అనబడే వ్యక్తికి ఆది అంతం లేడు, ఉండకూడదు. సో యేసుక్రీస్తు మరియమ్మ గర్భాన్ని జన్మించక ముందే ఆత్మరూపిగా ముందుగానే
ఉన్నాడు. ఎలా చెప్తున్నారు సార్ మీరు అంటే, ఆయన గురించి పాత నిబంధన గ్రంథంలో రకరకాల పుస్తకాల్లో 364 ప్రవచనాలు రాయబడ్డాయి. 700 సంవత్సరాల క్రితం ఒక ఆయన, 532 సంవత్సరాల క్రితం మేక అనే వ్యక్తి, ఇలా వాళ్ళ పుస్తకాల్లో రాసుకున్నారు. ఇది కథ కాదు, ఇది స్టోరీ కాదు. యేసుక్రీస్తు చారిత్రాత్మక పురుషుడు. ఎప్పుడు పుడతాడు, ఎవరికి పుడతాడు, ఎక్కడ పుడతాడు, మళ్ళీ ఎప్పుడు చనిపోతాడు, మళ్ళీ ఎప్పుడు తిరిగి లేవబడతాడు, రిజరెక్షన్ ఎప్పుడు జరిగింది, ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభు గురించి 364 ప్రవచనాలు మనకి పాత నిబంధన గ్రంథంలో రాసినట్లుగా చూస్తాం. రకరకాల పుస్తకాల్లో కూడా యేసయ్య గురించి రాసింది. ఇంకెప్పటికీ కలుసుకోలేనంతగా దేవునికి దూరం అయిపోయిన మానవాల్ని ఇంకెన్నటికీ దూరం కాలేనంత సన్నిహితంగా దేవుని దగ్గరికి చేర్చడానికి యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చాడు. మళ్ళా చెప్తున్నాను, ఇంకెప్పటికీ కలుసుకోలేనంతగా దేవునికి దూరం అయిపోయిన మానవాల్ని ఇంకెప్పటికీ దూరం కాలేనంత సన్నిహితంగా దేవుని దగ్గరికి చేర్చడానికి యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చారు. మనం బైబిల్ గ్రంథంలో లోకాసు వార్త 2వ అధ్యాయం మీ దగ్గర ఉన్న వాళ్ళు చూడండి, లేకపోతే వినండి. పర్పస్ ఆఫ్ క్రిస్టమస్ గురించి 3 విషయాలు నేను మీతో చెప్పాలని ఇష్టపడతా ఉన్నా. లోకాసు వార్త 2వ అధ్యాయం 10వ వచనాన్ని నేను చదువుతా ఉన్నాను. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. సో ఫస్ట్ పర్పస్ ఆఫ్ కమింగ్ ఆఫ్ జీసస్, ఫస్ట్ కమింగ్ ఆఫ్ జీసస్, దట్ ఈస్ నథింగ్ బట్ క్రిస్టమస్ పర్పస్ ఏంటంటే ఆయన సంతోషాన్ని ఇవ్వటానికి వచ్చాడు. 10వ వచనం నేను మళ్ళా చదువుతున్నాను. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేది. ఆ రోజుల్లో 2 దేవదూతలు చాలా ప్రాముఖ్యమైన వ్యక్తులు. ఒకళ్ళు గాబ్రియేలు, ఇంకొకళ్ళు మిఖాయేలు. సో ఆ ఏంజెల్ తెచ్చిన న్యూస్ లో ఏముందంటే జాయ్ ఉంది. అంటే జాయ్ ఇంతకు ముందు లేదా అసలు, లేకపోతే మనం జాయ్ఫుల్ గా జీవించట్లేదా అనే విషయాలు మనం ఆలోచన చేస్తే, దేవుడు చాలా ప్రత్యేకంగా ఆదాము అవ్వను సృష్టించుకున్న తర్వాత వాళ్ళు ఏం చేశారంటే పాపం చేశారు, ఆజ్ఞని అతిక్రమించారు. బైబిల్ చెప్తున్న సత్యం ఏంటంటే ఆజ్ఞ అతిక్రమం పాపం. ఆదాము దగ్గర నుంచి మనకు వచ్చిన ఆపాదించబడిన సంక్రమించినటువంటి ఆ పాపం ఈ రోజుల్లో మానవుల్లో ప్రబలమైపోతా ఉంది. అందుకే పాపం చేయటానికి, అబద్ధం ఆడటానికి, దొంగతనం చేయటానికి, సినిమాలు చూడటానికి, సీక్రెట్ గా ఫోన్లు మెయింటైన్ చేయటానికి, రకరకాల అలవాట్లలోకి మనం బానిసలు అవటానికి ఏ స్కూల్లో, ఏ కాలేజీలో, ఏ శిక్షణా కేంద్రాలు లేవు. కానీ ఒక ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాస్కే ₹1,00,000 ఫీజులు కట్టే స్కూళ్ళు, అలాంటి ఐఐటి, తర్వాత సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ రకరకాల సిలబస్లు ఉన్నాయి. కానీ అక్కడ వాడికి ఏబిసిడీలు కూడా రావట్లా. కానీ మనిషి మాత్రం ఏం చేస్తున్నాడంటే చాలా ఈజీగా దొంగతనం, చాలా ఈజీగా అబద్ధం ఆడటం, చాలా ఈజీగా సీక్రెట్ లైఫ్ అని రన్ చేయటం, ఇదంతా జరుగుతూ ఉంది. దానికి కారణం ఏంటంటే మనలోనే పాప స్వభావం ఉంది. మనం పాపం చేస్తున్నాం కాబట్టి పాపులు అని చెప్పలేదు. వీఆర్ ఆల్రెడీ సిన్నర్, మనకి సిన్ఫుల్ నేచర్ ఉంది. అందుకే చాలా ఈజీగా మనం పాపం చేస్తా ఉన్నాం. దేవుడిచ్చే సంతోషాన్ని, సమాధానాన్ని కోల్పోయాం. అందుకే బైబిల్ చెప్పే సత్యం ఏంటంటే ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమని, మోక్షాన్ని, పరలోకాన్ని మిస్ చేసుకుంటా ఉన్నారు. అయితే దేవుడిచ్చే ఆ గొప్ప రాజ్యానికి స్వతంత్రం అవటానికి యేసుక్రీస్తు ప్రభు మానవాళిగా వచ్చాడు. 2వ పర్పస్ మనం అదే లోకాసు వార్త 2వ అధ్యాయం 14వ వచనం చదువుకుందాం. సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. టు ఎస్టాబ్లిష్ ద పీస్ ఆన్ ది ఎర్త్, దట్ ఈస్ ద సెకండ్ పర్పస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ కమింగ్. యేసుక్రీస్తు ప్రభు వారు ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాడు అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే 14వ వచనంలో ఆయన సమాధానాన్ని స్థాపించడానికి వచ్చాడు. అంటే వ్యక్తుల్లో ఏమి లేదు, ఫస్ట్ ఏం లేదు, జాయ్ లేదు, సంతోషం లేదు, నెమ్మది లేదు, సంతృప్తి లేదు. కానీ బయటికి మాత్రం చాలా చక్కగా నీట్గా కనిపిస్తా ఉన్నారు. కానీ లోపల హృదయం పాడైపోయింది. ఈ పాడైపోయిన హృదయం పాడైపోయిన స్వభావాన్ని బైబిల్ చెప్పే మాట ఏంటంటే పాపం అంటా ఉంది. పాపం మానవుని కంట్రోల్ చేస్తూ ఉంది.
ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రాకల్లో యేసుక్రీస్తు ప్రభు క్రిస్మస్ లో ఉన్న సెకండ్ పర్పస్ చూస్తే ఆయన సమాధానాన్ని ఇవ్వటానికి వచ్చాడు, సంతోషాన్ని ఇవ్వటానికి వచ్చాడు, సమాధానాన్ని ఇవ్వటానికి వచ్చాడు. తర్వాత 11వ వచనం మనం చూస్తే ప్రాముఖ్యంగా దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన యేసుక్రీస్తు అనే విషయాన్ని మనం అక్కడ ప్రభు అయిన క్రీస్తు అనే విషయాన్ని మనం అక్కడ చూస్తా ఉన్నాం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు. రక్షకుడు ఎవరికి అవసరం? ఓకే, మైక్ లేకుండా వినిపిస్తుంది కదా, ఓకే, నో ప్రాబ్లం. రక్షకుడు ఎవరికి అవసరం చెప్పండి? పాపులకు, సమస్యలో ఉన్నవాడికి రక్షకుడు అవసరం, సేవియర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం కూర్చున్నాం, ఇక్కడ ఒక పెద్ద ఫ్లో అంటే వాటర్ ఫ్లో లాంటిది కిందకి వెళ్ళినప్పుడు, ఇక్కడ ఉన్నప్పుడు ఒక పెద్ద వాటర్ ఫ్లో వచ్చింది. మనందరిలో ఈ తమ్ముడికి ఒక్కడికే ఈత వచ్చు, మన అందరికి ఈత రాదు అనుకోండి, ఏమవుతా ఉంటాం? ఆ వాటర్ ఫ్లో పెరుగుతూ ఉన్నప్పుడు ఏమవుతుంటుంది? ఆ సమస్యలో వెళ్తా ఉన్నప్పుడు ఏమవుతాం? ఆ ఫ్లో పెరిగిన తర్వాత మనం చనిపోతాం. ఎందుకు? మనకి ఈత రాదు. ఆ తమ్ముడు ఏం చేయగలడు? మనల్ని కాపాడగలరు. ఎందుకంటే ఆయనకి ఈత వచ్చు. అంటే పాపం అనే సమస్యలో ప్రపంచంలో ఉన్న ప్రతి మానవాళి, చిన్నపిల్లవాని దగ్గర నుంచి పెద్దవాని వరకు ఆ పాపం అనే సమస్యలో కొట్లాడుతూ ఉన్నారు. కాకపోతే పాపం అనే వాడు వాడలేదు. అబద్ధం ఓ బలహీనత, దొంగతనం ఓ బలహీనత, ఫోనోగ్రఫీ చూడటం ఓ బలహీనత, రకరకాల చాట్లు, సిరీస్లు ఇవన్నీ ఇన్స్టాల్ చేసుకోవటం, యాప్స్ వాడుకోవటం, వాటి ద్వారా చాట్ చేసుకోవటం, పాడైపోవటం, ఇవన్నిటికీ బైబిల్ చెప్పే ఒక పెద్ద హెడ్డింగ్ ఏంటంటే పాపం. పాపం అనే మాట వినటానికి చాలా కటువుగా ఉంటుంది, ముఖ్యంగా యవనస్తులకి. కానీ మనం పాపం, సిన్ఫుల్ నేచర్ మనలో ఉన్న దాన్ని బట్టి మనకేం లేదంటే జాయ్ లేదు, తర్వాత పీస్ లేదు. తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేశారంటే ఆ సమస్యలో నుంచి బయటికి తీసుకురావడానికి, అంటే ఇక్కడ ఈతొచ్చిన వ్యక్తి ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. ఇప్పుడు ఆ ఈతొచ్చిన ఈ వ్యక్తి ఏం చేయాలి? మనల్ని కాపాడటానికి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? అన్న మీకు మాకు పడదు, మీరు వేరే ఊరు, మీరు రెడ్ నేను బ్లాక్, లేకపోతే మనం ఒకసారి మన ఇద్దరు గొడవ అయింది అని చెప్పి ఆ సమస్యలో నుంచి మనం బయటికి రావడానికి ఇష్టపడకపోతే, మనం అదే సమస్యలో కంటిన్యూ అయితే ఏమవుతాం? మరణానికి దారితీస్తుంది. అందుకే బైబిల్ చెప్పే సత్యం ఏంటంటే పాపం వలన వచ్చు జీతం మరణం. ఇది చాలా భయంకరంగా ఉంటది. ఎవడు చూశాడా నరకం, ఎవడు చూశాడా పరలోకం? అరే క్రిస్మస్లు ఇదేరా చెప్పేది మీరు అనుకుంటాం చాలాసార్లు, చాలా వ్యంగ్యంగా. సత్యం మనకి బోధపడదు. ఈ మైక్లో కరెంట్ ఉందని, ఆ తర్వాత ఆ లైట్లో కరెంట్ ఉందని మనం చూపించగలమా? ఆక్సిజన్ O2ను చూపించగలమా? కానీ దాని ప్రభావాన్ని చూస్తా ఉన్నాం. నేను ఫస్ట్లోనే చెప్పాను, యాటమ్ను మనం చూడగలమా? కానీ దాని ప్రభావాన్ని చూస్తా ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు 2000 సంవత్సరాల క్రితం సమస్త మానవాళి పాప పరిహారం కోసం ఆదాము దగ్గర నుంచి సంక్రమించిన, ఆపాదించిన ప్రతి పాపాన్ని భూత, భవిష్యత్, వర్తమాన కాలాల్లో తీసివేసి పరలోక రాజ్యం, నిత్య జీవం ఇవ్వటానికి యేసయ్య భూమి మీదకి వచ్చాడు. సమస్యలో ఉన్నవానికి రక్షణ అవసరం, రక్షకుడు అవసరం. ఎవరు ఆ సమస్యల నుంచి బయటికి తీసుకురాగలరంటే ఆ సమస్యలో లేని వ్యక్తి, పాపంలో లేని వ్యక్తి, పరిశుద్ధుడైన వ్యక్తి మాత్రమే ఆ సమస్యలో నుంచి బయటికి తీసుకురాగలరు. అతను కూడా ఈత రాకపోతే, అతను కూడా మనతో పాటు కలిసి, అతను కూడా మరియమ్మ, యేసేవు ఫ్లెష్లీ డిజైర్స్ తో సహజంగా జన్మించుంటే ఆయనలో కూడా పాప స్వభావం ఉండేది. ఎందుకు మనిషిగా రావాల్సి వచ్చింది అనే విషయాలు మనం ఆలోచన చేస్తే రక్తం చిందించకుండా పాప క్షమాపణ జరగదు. ఎటువంటి రక్తం చిందించాలి అనే శ్లోకాలు, గ్రంథాలు, మతాలు చాలా చెబుతున్నాయి. అవన్నీ నేను చెప్పను, కానీ పరిశుద్ధమైన రక్తం చిందించాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేశాడు? రక్త మాంసాలు ధరించుకొని మనిషిగా ఈ భూమి మీదకి వచ్చాడు. అనాథగా పుట్టకూడదు, కన్యక పుట్టాలి, కుటుంబంలో పుట్టాలి, పరిశుద్ధంగా పాపం లేని వ్యక్తిగా రావాలి. ఈ క్వాలిటీస్ అన్ని ఫుల్ఫిల్ అవ్వాలంటే అది ఒక యోధా సంస్కృతిలోనే సాధ్యం. ఇప్పటికీ చాలా మంది స్త్రీలు ఇంకా మెసేజ్ పుట్టలేదు, విమోచకుడు రాలేదని పెళ్లిళ్ళు చేసుకోకుండా అలానే ఉన్నారు. కాబట్టి ఈ యోధా సంస్కృతిలోనే సాధ్యం. అందుకే ఆయన యోధా వంశంలో
జన్మించాడు. పవిత్రంగా మరియమ్మ గర్భాన ఆయన జన్మించినట్లుగా చూస్తాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినటువంటి ఉద్దేశాన్ని మనం చూస్తా ఉన్నప్పుడు సంతోషాన్ని ఇవ్వటానికి, సమాధానాన్ని ఇవ్వటానికి, ప్రాముఖ్యంగా రక్షణ ఇవ్వటానికి, అంటే మనస్సు మార్చడానికి వచ్చాడు యేసయ్య. మతం స్థాపించడానికి రాలేదు. ఇంకా చెప్పాలంటే యేసుక్రీస్తు వచ్చిన టైంలో ఎలాంటి క్రిస్టియన్ మతం లేదు, చర్చిలు లేవు, డినామినేషన్స్ అసలు లేవు. సమాజ మందిరాలు ఉన్నాయి, ధర్మశాస్త్రం బోధన జరుగుతూ ఉంది. కాబట్టి ఎవడైనా మురికి గుంటలో ఉన్న వ్యక్తిని బయటికి తీయాలంటే, చెత్త కుప్పలో ఉన్న వ్యక్తిని బయటికి తీయాలంటే, ఆ బయటికి తీసి వచ్చే వ్యక్తి కూడా ఏం చేయాలి? ఆ మురికి గుంటలోకి, చెత్త కుప్పలోకి దిగాలి. ఆనాడు ఆ దినాల్లో ఈ లోకాసువార్త 2వ అధ్యాయం చదువుతూ ఉంటే గొర్రెల కాపర్లకు ఆ గుడ్ న్యూస్ వెళ్ళింది. ఇంకా చెప్పాలంటే మన భాషలో ఇప్పుడు గొర్రెల కాపర్లు, గొర్రెలు కాసుకునే వాళ్ళు అసలు ఎస్సీ బ్యాక్గ్రౌండే కాదు, క్రిస్టియన్ బ్యాక్గ్రౌండే కాదు. చాలా మంది యేసయ్య ఆళ్ళకి సంబంధించిన దేవుడు, ఈ చర్చి దేవుడు, ఆ కులాల దేవుడు, ఈ కులాల దేవుడు అని చాలా సార్లు అంటుంటాం. కానీ ఆ గుడ్ న్యూస్ మన కాంటెస్ట్ లో ఆలోచన చేస్తే అది వేరే అన్ని మతస్థులకే ఆ గుడ్ న్యూస్ వెళ్ళింది. ఆ రోజు రోమన్ పరిపాలన కాలంలో గొర్రెల కాపర్లకు ఎలాంటి గుర్తింపు లేదు, ఎలాంటి ఐడెంటిఫికేషన్ లేదు. అది చాలా నీచంగా చూడబడినటువంటి జనాంగ, ఊరు బయట పొలాల్లో గొర్రెలు కాసుకుంటున్న వ్యక్తులకి, ఎలాంటి ప్రాధాన్యత లేని వ్యక్తులకి యేసుక్రీస్తు పుట్టాడనే గొప్ప సందేశం వాళ్ళకి ఇచ్చారు దేవదూతలు. వాళ్ళు ఏం చేశారంటే యేసుక్రీస్తుని చూసి, వాళ్ళు చూసిన దానికి, విన్నదానికి లోబడ్డారు అని ఉంటది. విధేయత చూపించడం, సత్యం మనకు అర్థమవుతా ఉన్నప్పుడు, యేసుక్రీస్తు గురించి మనకు అర్థమవుతున్నప్పుడు, యేసుక్రీస్తు నిజమైన దేవుడు, మన పాపాల కోసం ఆయన తీసేసి పరలోక రాజ్యం ఇవ్వటం కోసం యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చాడు అనేది నిత్య సత్యం. 2 × 2 = 4. సూర్యుడు తూర్పును ఉదయిస్తాడు, పడమట అస్తమిస్తాడు అనేది ఎంత నిత్య సత్యమో, నువ్వు నమ్మినా నమ్మకపోయినా యేసుక్రీస్తు మన పాప విమోచన కోసం ఈ భూమి మీదకి వచ్చాడు అనే విషయాన్ని మనం ఆలోచించేస్తా ఉన్నాం. దాంతోపాటు యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు అనే విషయాన్ని మనం ఇంకా అర్థం చేసుకోవడానికి, ఇంకా ఎక్కువగా అర్థం అవ్వాలంటే ముందు మన గురించి మనం తెలుసుకోవాలి, మన సృష్టి గురించి తెలుసుకోవాలి. ఇదే మత్తయి సువార్త 2వ అధ్యాయంలో ఆయన ఏమంటాడంటే, తన ప్రజలను పాపాల నుంచి తీసివేసి, తన ప్రజలు అనే మాట వాడతాడు. అంటే వీఆర్ ఆల్ క్రియేటెడ్ బై జీసస్ క్రైస్ట్, వీఆర్ ఆల్ క్రియేటెడ్ బై గాడ్. మనం యేసుక్రీస్తు సృష్టించబడ్డాం, ఆయన కుమారులుగా పవిత్రంగా. ఆదాము దగ్గర నుంచి మన సృష్టి ఆరంభమైంది. అయితే ఆజ్ఞ అతిక్రమించిన దాన్ని బట్టి పాపం ఎంటర్ అయింది. అందుకే రూసో అనే వ్యక్తి ఏమంటాడంటే, మ్యాన్ ఈజ్ బార్న్ ఫ్రీ బట్ ఎవ్రీవేర్ ఈజ్ ఇన్ చైన్స్ అంటాడు. మ్యాన్ ఈజ్ బార్న్ ఫ్రీ బట్ ఎవ్రీవేర్ ఈజ్ ఇన్ చైన్స్ అంటే అర్థం ఏంటంటే, మానవుడు పుట్టుకతో స్వేచ్ఛాజీవి, కానీ అన్ని చోట్ల బంధకాల్లోకి వెళ్ళిపోయాడు. మనకు చాలా స్వేచ్ఛ ఉంది, మనకు చాలా చోట్ల స్వేచ్ఛ ఉంటుంది. అంటే స్వేచ్ఛకి పరిమితులు ఉంటాయి. ఆదాము అవ్వకు కూడా స్వేచ్ఛ ఉంది, ఆ స్వేచ్ఛలోనే అతిక్రమించేసి. అందుకే రూసో అనే వ్యక్తి అంటాడు, మానవుడు పుట్టుకతో స్వేచ్ఛాజీవి, కానీ చాలా చోట్ల చిక్కుల్లోకి, బంధకాల్లోకి వెళ్ళిపోయాడు. అదేంటి సార్, మేమేం జైల్లో నుంచి రాలేదు ఈ మీటింగ్కి, మా ఇంట్లో మాకేం జైలు లేదు, మేము చాలా ఫ్రీగా ఉన్నాం, మాకు కావాల్సిన నెట్ ఉంది, అన్లిమిటెడ్ వాడేసుకుంటున్నాం, రకరకాలు చూస్తున్నాం, ఎట్లా చెబుతున్నారు అనుకోవచ్చు. కానీ రహస్యమైన జీవితం, అసలు జీవితాన్ని మనం ఆలోచన చేసినప్పుడు అవి చాలా తేటతెల్లం అవుతాయి. ప్రపంచంలో ఉన్న 820 కోట్ల జనాభాలో ఏ ఒక్కరి వేలు ముద్రలో ఇంకొకళ్ళకి మ్యాచ్ అవు. దేవుడు అంత చక్కగా మనల్ని సృష్టించాడు. సృష్టి మొత్తంలో ఒక్క మానవునికి ఇచ్చిన ప్రాముఖ్యత ఇంకా దేనికి దేవుడు ఇవ్వలేదు. దేవుడు తన స్వరూపంలో, తన పోలిక చొప్పున, తన సహజ లక్షణాలతో దేవుడు మనల్ని సృష్టించాడు. ఎందుకు రావాల్సి వచ్చిందో అర్థం చేసుకోవాలంటే, యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి మొట్టమొదటిగా మన గురించి మనం తెలుసుకోవాలి. దాని గురించి కొన్ని విషయాలు మీకు చెప్తాను. 8.7 మిలియన్ జీవరాశుల్లో మానవుడు మాత్రమే చాలా ప్రత్యేకమైన వాడు. శాస్త్ర సాంకేతిక రంగంలో చాలా నిపుణత సాధించిన వ్యక్తి. వైద్య రంగంలో గుండె తీసి గుండె పెట్టేటటువంటి టాలెంట్ ఉన్న ఈ మానవుడు, సామర్థ్యం ఉన్న మానవుడు, ఈ రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కదా, మనం లేకుండానే మనం మాట్లాడతాం, మనం లేకుండానే మనం లీడ్ చేస్తాం, మన బొమ్మలు వస్తాయి. మనం 75వ సంవత్సరంలో ఎట్టుంటాం, 100వ సంవత్సరంలో ఎట్టుంటాం, 20 తర్వాత 125 సంవత్సరాలు బతికితే ఎలా ఉంటాం. ఇప్పుడే మన మొహాన్ని, మన ప్రసంగాన్ని, మన మ్యాటర్ని, మన పిల్లల్ని మొత్తం చూసుకోవచ్చు. ఇంత టెక్నాలజీ డెవలప్ అయిన మానవుడు
ఇన్ని రంగాల్లో సాధించి అద్భుతంగా రాణిస్తున్నాడనే చెప్పిన మానవుడు నిజంగా సంతోషంగా బ్రతుకుతున్నాడా? తనకున్న శాస్త్ర సాంకేతిక రంగం తృప్తినిస్తా ఉందా? సంతోషాన్ని ఇస్తా ఉందా? నెమ్మదినిస్తా ఉందా? సంతోషంగా జీవిస్తా ఉన్నారంటే నో అనే చెప్పాలి. బయటికి ఎస్ అని చెప్పినా లోపల మన మనస్సాక్షి చెప్పే ఆన్సర్ ఏంటో తెలుసా? నో. హృదయం చెడిపోయిన స్వభావాన్ని బైబిల్ పాపం అంటుంది. ఈ పాపం మానవుని కంట్రోల్ చేస్తా ఉంది. రకరకాల భయంకరమైన పాపాలు చేస్తా ఉందంటే మనలో ఉన్న పాప స్వభావం డిఫరెంట్ యాప్స్ ద్వారా, ఇప్పుడు బెట్టింగ్ యాప్స్, గేమ్స్ కదా, రకరకాలుగా విద్యార్థులు కాలేజీస్ లో, హాస్టల్లో, తర్వాత కాలనీస్ లో, సొసైటీలో చెడిపోతా ఉన్నారు. చాలా మంది సూసైడ్ రేట్స్ పెరిగిపోతా ఉన్నాయి. చాలా మందికి సుఖ వ్యాధులు వస్తా ఉన్నాయి. మీకు తెలుసా, ప్రపంచంలో 17 నుంచి 25 సంవత్సరాల వయసు మధ్యలో ఉన్న వారికే వరల్డ్ ఎయిడ్స్ రేటింగ్ ఎక్కువ. ప్రతి సంవత్సరం ఇయర్ బై ఇయర్ కారణం లేని ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి. మానసిక ఒత్తిళ్లు, డబ్బుల కోసం, పదవి కోసం, సుఖాల కోసం, క్షణిక భోగాల కోసం రకరకాల మరణాలు స్టూడెంట్స్ లో, యువతలో, సొసైటీలో మనం చూస్తా ఉన్నాం. కానీ మనం అంటాం మనీ మేక్స్ మెనీ థింగ్స్ అంటాం. సుశాంత్ సింగ్ రాజ్పుత్ గురించి మనకు తెలుసు. ధోని సినిమా తీశాడు. ఆయన ఒక్క సినిమా తీస్తే 50 కోట్లు వస్తాయి. బిందాస్ కదా. మనకు ఒక్క సినిమా అవకాశం వస్తే జీవితాంతం ఒక సినిమా తీసి చక్కగా బతకొచ్చు అనుకుంటాం. ధోని సినిమా తీశాడు, ఇంకా ఎక్కువ వచ్చినాయి. కానీ ఆయన ఎలా చనిపోయాడు? చాలా యంగేజ్ లో, లెస్ దాన్ 30 years లో ఫ్యాన్ కురేసుకొని చనిపోయాడు. ఇంతవరకు కారణాలేవి మనకు తెలియదు. ఆయనకి డబ్బు లేదా, అందం లేదా, వెరీ స్మార్ట్ గా ధోని బయోపిక్ తీసే అంత రెన్యుమినేషన్ తీసుకునే బాలీవుడ్ స్టార్, కానీ మనశ్శాంతి లేక, లవ్ అఫైర్స్, ఇంకోటేందో మనకు తెలీదు. వీ హ్యావ్ డిఫరెంట్ న్యూస్, బట్ దెర్ ఇస్ నో పీస్, దెర్ ఇస్ నో జాయ్, దెర్ ఇస్ నో సాల్వేషన్. సో పాపానికి ఉన్నటువంటి 3 భయంకరమైన లక్షణాలు ఏంటంటే, పాపం మనిషిని పట్టుకుంటది. పాపం ఏం చేస్తుంది? మనిషిని పట్టుకుంటది. చిన్నగా ఒక రీల్ తో స్టార్ట్ అయింది, చిన్నగా ఒక క్లిప్ తో స్టార్ట్ అయింది, ఒక సిరీస్ తో మొదలైద్ది, ఒక మాటతో మొదలైద్ది, ఒక దమ్ముతో, ఒక సిప్పుతో మొదలైద్ది. అదే నీ హ్యాబిచువల్ యాక్షన్ అయింది. స్మోకింగ్, డ్రింకింగ్, ఫోనోగ్రఫీ, చాటింగ్, ఇలాంటివన్నీ మనం ఆలోచిస్తా ఉన్నప్పుడు, ఆన్లైన్ గేమ్స్, బెట్టింగ్స్, ఇవన్నీ చేయాలని, మానాలని, ఇక నుంచి, ఈ సెమ్ నుంచి, ఈ వారం నుంచి, ఈ ఇయర్ నుంచి, ఈ సంవత్సరం నుంచి, లేకపోతే ఇంట్లో ఎవరైనా చనిపోతే ఈ రోజు నుంచి, లేకపోతే ఇంట్లో ఎవరైనా తిడితే ఈ వారం నుంచి బాగుండాలని చాలాసార్లు మనం అనుకుంటాం. బట్ దట్ ఈస్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్, బికాస్ వీ హ్యావ్ సిన్ఫుల్ నేచర్. మనలో ఉన్న పాప స్వభావం పాపం చేయటానికి, శోధించబడటానికి, రకరకాల వ్యసనాల్లోకి వెళ్ళటానికి మనల్ని ప్రేరేపిస్తూ ఉంటది. పాపం పట్టుకుంటది. రెండోది, పాపం అవమానాన్ని తీసుకొస్తుంది. 4 గోడల మధ్యలో చేసిన పాపం ఏదో ఒక రోజు బట్టబయలైంది. పాపాన్ని మనం దాయలేం, నిప్పును దాయలేం కదా. నిప్పు ఏమంటారు? నిజం నిప్పు లాంటిది అంటారు. పాపం కూడా అలాంటిదే. ఈ అలవాటైన పాపం, పట్టుకున్న పాపం అవమానాన్ని తీసుకురావడం వల్ల రకరకాల వ్యక్తులు రకరకాల మానసిక ఒత్తిడిలో ఏం చేస్తా ఉన్నారు? సూసైడ్ చేసుకుంటా ఉన్నారు. చాలా యూనివర్సిటీస్లో, ఐఐటీస్లో, ఎన్ఐటీస్లో, IIITస్లో, వాటన్నిటిలో సహజంగా వ్యక్తులు చనిపోతా ఉన్నారు. తర్వాత నీట్ ర్యాంకులు రాని వాళ్ళు, రకరకాల వ్యక్తులు చనిపోతా ఉన్నారు. రకరకాల ఎఫ్ఐఆర్స్ తో చనిపోతా ఉన్నారు. రకరకాల ఆన్లైన్ బెట్టింగ్స్, ఆన్లైన్ ప్రేమలో నడుస్తూ ఉన్నాయి. ఎందుకో తెలుసా? మనలో ఉన్న పాపపు స్వభావం. అవి బట్టబయలైన రోజు అవమానంతో చనిపోయి సూసైడ్ చేసుకున్నటువంటి స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు. అదే బైబిల్ కూడా చెప్తోంది, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమని పొందలేకపోతా ఉన్నారు. దేవుడిచ్చే మోక్షాన్ని, పరలోకాన్ని, నిత్య జీవాన్ని మేము చూసారా? మీరు చూసారా సార్? తెగ చెబుతున్నారు. మేము చచ్చిపోయిన తర్వాత ఏడకెళ్తాం, మీరు చూసారా? లైఫ్ ఆఫ్టర్ డెత్ ఈస్ దేర్. అందుకే పాపం చేసినప్పుడు మన గుండె 72 సార్లు కాదు, 172 సార్లు కొట్టుకుంటది. మరణం అంటే మనకు భయం. తప్పు చేసినప్పుడు భయపడతాం. మరి చావు అంటే భయం లేనప్పుడు, చావు తర్వాత జీవితం లేదు అన్నప్పుడు ఎలా ఉండాలి? చాలా బిందాస్గా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి. కానీ మనం భయపడతా ఉంటాం. లైఫ్ ఆఫ్టర్ డెత్ ఈస్ దేర్.
మన డెస్టినీ చాలా భయంకరంగా ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకోకపోతే చాలాసార్లు నమ్ముకోవటం అంటే బైబిల్ తీసుకోవటం, బాప్తీసం తీసుకోవటం, లేకపోతే చర్చికి వెళ్ళటం, కానుకలు ఇయటం, ఇంటికాడ కోటాలు పెట్టుకోవటం, ఇది కాదు. రక్షణ అనేది వ్యక్తిగతమైంది. రక్షణ అనేది వ్యక్తిగతంగా నీ జీవితంలో నువ్వు తీసుకునే నిర్ణయం. యేసుక్రీస్తు నా కోసం చనిపోయాడని, నా కోసం మూడో దినాన్ని లేచాడని, అందుకే యేసయ్య భూమి మీదకి వచ్చాడని, నా కోసం రక్తం చిందించాడని హృదయపూర్వకంగా నువ్వు నమ్మిన రోజే దేవుడు నీకు మారు మనసు ఇస్తాడు. చాలాసార్లు నమ్ముకోవటం అంటే వ్యాధి కలిగిన ఘోరమైన హృదయాన్ని, పాపంలో కూరుకుపోయిన స్వభావాన్ని, ఆ సమస్యలో నుంచి బయటికి తీసుకురావడానికి సమస్యలో లేని పరిశుద్ధుడు. పాపం చాలాసార్లు ఒక్క క్షణం మంచి అనుభూతినిస్తుంది, అయితే ఇది దేవుడి నుండి ఎడబాటని అంతిమ బాధని కలుగజేస్తుంది. మొదట్లో ఆనందాన్ని ఇస్తుంది, చివరిలో అవమానాన్ని ఇస్తుంది. అందుకే మనం ఈ హైవేస్లో వెళ్తా ఉన్నప్పుడు ఏమంటే స్పీడ్ థ్రిల్స్ బట్ ఇట్ కిల్స్ అని రాసి ఉంటుంది. హైవేలో ఎక్కువ స్పీడ్ వెళ్తున్నప్పుడు. కానీ నేనంటా ఉన్నాను, సిన్ థ్రిల్స్ బట్ ఇట్ కిల్స్. సిన్ థ్రిల్స్, పాపం చేసేటప్పుడు చాలా మజాగా ఉంటది. పాపం అంటే సార్ మేమేం పెద్ద పెద్ద చేయట్లేదు, వేరే వాళ్ళతో ఏం తిరగట్లేదు, చండాలు అలవాట్లేవు అనుకోవచ్చు. అవన్నీ లేకపోయినా బైబిల్ చెప్పే సత్యం ఏంటంటే మనం తల్లి గర్భంలో పిండంగా ఉండగానే పాపంతో అది బయటకు వస్తా ఉంది. అందుకే చాలా సింపుల్ గా పాపం చేస్తా ఉన్నాం. పాపానికి సంబంధించిన కాన్సిక్వెన్సెస్ మనం అనుభవిస్తా ఉన్నాం. ఈ పాపంలో నుంచి బయటికి తీసుకురావడానికి యేసుక్రీస్తు ప్రభువారు మనిషిగా ఈ భూమి మీదకి వచ్చాడు. మూడవ లక్షణం ఏంటంటే పాపం మరణానికి దారితీస్తుంది. రోమిల్ రాసిన పత్రిక 6:23 ఉంటది, చదవని అవసరం లేదు. పాపం వల్ల వచ్చు జీతం మరణం. అదే సమస్యలో అదే ఫ్లోటింగ్ లో మనందరం వెళ్ళిపోతా ఉంటే ఈత వచ్చిన ఈ వ్యక్తి కోసం మనం ఎదురు చూడకుండా, ఇతని వైపు మనం చూడకుండా మనం వెళ్ళిపోతా ఉంటే మనం అంతా ఈ కాలనీలో ఉండేవాళ్ళు అంతా ఏమవుతారు, దానిలో పడి చచ్చిపోతారు. ఈ రోజు ఉంది, రేపు ఉంది, ముసలోడిని అవుతాను, పెద్ద అయిన తర్వాత, లేకపోతే ఇంకో లైఫ్ ఉంది, ఎంజాయ్ చేయాలా, లేకపోతే డిగ్రీ అయినాక, పీజీ అయినాక, లేకపోతే ఇంటర్ అయినాక, లేకపోతే ముసలోళ్ళు అయినాక, ఇవన్నీ చెబుతానే ఉంటారండి. ఆ తర్వాత చూద్దామంటే మన జీవితానికి గ్యారంటీ వారంటీలు నువ్వు డీమార్ట్ లో ఇంకో దాంట్లో కొన్న చిన్నదానికే గ్యారంటీ వారంటీలు ఉంటాయి. ప్రపంచం మొత్తంలో గ్యారంటీ వారంటీ లేని వ్యక్తి ఎవరంటే మనిషి. ఎప్పుడు చచ్చిపోతామో తెలీదు, ఎప్పుడు దేవుడు తీసుకెళ్తాడో తెలియదు. ఒకవేళ ఈ స్థితిలోనే మనం చచ్చిపోతే బైబిల్ చెప్పే సత్యం, పాపం వలన వచ్చు జీతం మరణం, మరణానికి దారితీస్తుంది. ఇప్పుడు చూడండి, చిన్న పురుగు కుడితే ఏమవుతున్నారు, గడ్డి పురుగు చచ్చిపోతున్నారు. చిన్న దోమ కుడితే చచ్చిపోతున్నారు. 33 సంవత్సరాల వయసులో అలెగ్జాండర్ ది గ్రేట్, ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలను జయించిన గొప్ప వ్యక్తి, 33 సంవత్సరాల వయసులోనే ఆయన ఒక చిన్న దోమ కొట్టి చనిపోయాడు. మందు లేక. రాజరికం ఉంది, టాలెంటెడ్, ప్రపంచంలోనే గ్రేట్ పర్సనాలిటీ. ఆయన చచ్చిపోయేటప్పుడు చివరిలో అతని దగ్గర సోల్జర్ని పిలిచి ఏమన్నాడు తెలుసా, నా సమాధి పెట్టికి 2 హోల్స్ పెట్టండి, ఆ 2 హోల్స్ లో నా 2 చేతులు బయటికి పెట్టండి ఎంటీగా. నేక్డ్ ఐ కేమ్ దిస్ వరల్డ్, నేక్డ్ ఐ లివ్ దిస్ వరల్డ్ అన్నాడు. నేను నగ్నంగా ఈ భూమి మీదకి వచ్చాను, నగ్నంగా ఈ భూమి మీద నుంచి వెళ్ళిపోతున్నాను. ఈ భూమి మీద సంపాదించింది ఏమి లేదు, కానీ ఆయన గురించి హిస్టరీ చెప్పేది, గూగుల్లో చెప్పేది చాలా విషయాలు ఉన్నాయి, చాలా గొప్ప రాజు అని ఉన్నాయి. కానీ ఆయన చెప్పిన మాట ఏంటంటే నగ్నంగా వచ్చాను, నగ్నంగా వెళ్ళిపోతున్నాను. ఈ ప్రపంచంలో మనం సంపాదించేది లేకపోతే మనం ఎంజాయ్మెంట్ అనుకున్నది ఏది కూడా నిత్య రాజ్యానికి, పరలోకానికి తీసుకెళ్ళి. అయితే సొల్యూషన్ ఏంటంటే ఇంత గొప్ప పాప స్థితిలో, భయంకరమైన స్థితిలో ఉన్న వ్యక్తిని ఎవరు రక్షించగలరు? అందుకే గుడ్ న్యూస్ ఏంటంటే ఈరోజు నేడు రక్షకుడు మన కోసం పుట్టి ఉన్నాడు. ఈ 25వ తారీఖు పుట్టడు ఆయన పుట్టక ముందే ఆత్మస్వరూపిగా ఉన్నాడు. నేను ఇంతకుముందు చాలా విషయాలు చెప్పాను, ఇప్పుడు కొంతమంది వచ్చారు కాబట్టి కొన్ని కోట్ చేస్తా ఉన్నా. ఆయన గురించి పాత నిబంధనలో 364 ప్రవచనాలు రాయబడ్డాయి, స్పెసిఫిక్ టైం. అందుకే లోకాసువార్త చదివేటప్పుడు 6వ నెలలో మరియమ్మ ఈ పేరు పెట్టాలి, ఆ ప్లేసు, ఈ నెల అన్నీ ఉంటాయి. ఆయన పుట్టిన ప్లేస్ ఉంది, ఆయన చనిపోయిన సమాధి ఉంది, ఆయన జీవించిన జీవితంలో ఉన్న ప్రతి విధమైనవి ఇప్పుడు టూరిస్ట్ ప్లేసుల కింద ఉంటా ఉన్నాయి. ఇది కథ కాదు, ఇదేదో కులానికి సంబంధించిన విషయం కాదు, ఇది నీ వ్యక్తిగత నిర్ణయం. యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరిస్తే యేసుక్రీస్తు ప్రభువారి ఈ సమస్యల్లో నుంచి సమాధానాన్ని, రక్షణని, ఆనందాన్ని ఇచ్చే గొప్ప దేవుడు.
అందుకే ఆయన గురించి చాలా ప్రవచనాల్లో చాలా సువార్తల్లో మత్తయి సువార్త 1:21 ఆయనే రక్షించుడు. హీఈస్ ద ఓన్లీ వే టు సేవ్ ద సిన్ఫుల్ పీపుల్. సపోజ్ ఒక మార్కెట్కి వెళ్ళాం మన ముందు ఒక ఆయన 100 రూపాయలు తీసుకొని సరుకులు తీసుకొని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మనం కూడా ఒక 100 రూపాయలు ఇచ్చి సరుకులు తీసుకున్నాక ఎందుకంటే ఇది కూడా 100 రూపాయలే అన్నాం అనుకోండి, ఎట్ట చూస్తాడు ఆయన? ఈ 100 ఆయనకి చెప్పాలి మనం అంటే కూడా ఇది కూడా 100 అంటే ఏమనుకుంటాడు? అది ఇదేదో దొంగ నోటరు అనుకుంటాడు, అనే కదా. ఇది కూడా మార్గం, క్రిస్టియానిటీ కూడా ఒక మార్గం, చర్చి కూడా ఒక మార్గం, బైబుల్ కూడా ఒక దేవుడు, యేసుక్రీస్తు కూడా అందరితో పాటు ఒక దేవుడు. ఇది కూడా ఒక 100 రూపాయల నోటు కాదు, ఇదే మార్గం. అందుకే ఆయన అన్నాడు నేనే మార్గం, నేనే సత్యం. అన్ని మతాలు అన్ని కులాలు అని చెప్పేది ఏందో తెలుసా? ఇది చేయండి అట్లా పోతారు, ఈ యాగం చేయండి, అది చేయండి, ఇది చేయండి, అది చేయండి, ఇదిగో ఈ 40 రోజులు ఎట్లా, ఈ 30 రోజులు ఎట్లా, ఈ 20 రోజులు ఎట్లా, ఇదిగో ఈ అమావాస్య ఎట్లా అని ప్రపంచం బోధిస్తా ఉంది. కానీ యేసయ్య అన్నాడు నేను అందరిలో ఒకడిని కాదు, నేనే, ఐ ఆమ్ ద వే. ఆయన ఛాలెంజ్ చేశాడు, నాలో పాపం ఉందని మీలో ఎవడైనా నిరూపించగలడా అంటే అందరూ సొసైటీ మొత్తం సైలెంట్. పాపం లేని పాపరహితుడు పరిశుద్ధుడు పరిశుద్ధ మరియమ్మ గర్భాన జన్మించి మన కోసం విమోచకుడుగా భూమి మీదకి వచ్చాడు. పాపం యూనివర్సల్ అయినప్పుడు దేవుడిచ్చే సొల్యూషన్ కూడా యూనివర్సలే. కాబట్టి దాహం వేసే వ్యక్తికి ఏమి ఇవ్వాలి? ఏమి ఇవ్వాలి? థమ్స్అప్ స్ప్రైట్ ఇస్తామా? మంచినీళ్ళు ఇస్తామా? మంచినీళ్ళకి విలువ లేకపోవచ్చు, తక్కువ దయ ఉండొచ్చు, ఈజీగా దొరకవచ్చు, కానీ మనిషి దాహాన్ని తీర్చేది నీళ్లే. మరి శరీరానికి నీళ్లు దాహానికి దప్పికి తీర్చినప్పుడు మన ఆత్మకి యేసుక్రీస్తు ప్రభువారు మన సృష్టిలో జంతువుకి మనిషికి ఉన్న తేడా ఏంటి చెప్పండి? మనకేమిచ్చాడు? సోల్ ఇచ్చాడు, వివేచన ఇచ్చాడు. పాపం చేస్తే అయ్యో ఇట్లా చేయకూడదు, అమ్మో ఎట్లా అన్నాను, అయ్యో త్వరగా కోప్పడ్డాను అనే విచక్షణ మనకుంది. మరి ఆత్మకి దేవుడిచ్చినటువంటి మనస్సాక్షికి ప్రాణానికి జీవితానికి శాంతినిచ్చేది ఎవరు? దప్పికి తీర్చేది ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారు మాత్రం. యేసుక్రీస్తు ప్రభువారు జన్మం గురించి ఆలోచిస్తా ఉన్నప్పుడు మనకు మంచి సమాచారం ఒకవేళ అవసరం అయితే యేసయ్య ఒక విద్యావేత్తను పంపించేవాడు. మనకు మంచి ఆనందం ఒకవేళ అవసరమని ప్రపంచానికి దేవుడు ఆలోచిస్తే వినోదాన్ని పంపించేవాడు. మనకు మంచి సాంకేతిక పరిజ్ఞానం అంటే టెక్నాలజీ కావాలంటే శాస్త్రవేత్తను పంపించేవాడు. మనకు మంచి డబ్బు కావాలి, అత్యంత అవసరత డబ్బే అయితే ఆర్థికవేత్తను పంపించేవాడు. కానీ మనకి అత్యంత అవసరమైంది మన పాపము నుంచి విడుదల, విమోచన, రక్షణ, మారు మనస్సు కాదు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చాడు. అందుకే యేసుక్రీస్తు అనే దానికి అర్థం ఏముంటది? యేసు అంటే ఏంది? రక్షకుడు. సమస్యలో ఉన్న వ్యక్తిని, పాపంలో ఉన్న వ్యక్తిని, పరిశుద్ధతలో లేని వ్యక్తిని, నలిగిపోయిన వ్యక్తిని, జీవితం ఇక వేస్ట్, ఇక నేను ఏదో ఒకటి చేసుకుంటానని చచ్చిపోయే యవనస్తులు ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. చాలా కేసులు పెండింగ్ లో ఉన్నాయి. వాటన్నిటికీ ప్రపంచంలో ఉన్న ఏ వ్యక్తి కూడా సొల్యూషన్ ఇవ్వలేకపోయాడు, శాంతిని ఇవ్వలేకపోయాడు, సంతోషాన్ని ఇవ్వలేకపోయాడు. ఇచ్చట హృదయంలో బాగు చేయబడినని ఎక్కడైనా బోర్డు ఉందా? లేదు. దేవుడిచ్చి సమాధానం, ఈ హృదయాన్ని బాగు చేసేటటువంటి శక్తి యేసుక్రీస్తు ప్రభువుకు మాత్రం. అందుకే యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయన అక్కడే పైనుండి పొన్నూరులో ఉన్న వాళ్ళు అందరూ వచ్చేసేటి పైకంటే వెళ్ళిపోతాం, అంత గొప్ప శక్తి కలిగిన దేవుడు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి రాకుండా ఆ అనంతుడైన దేవుడు, ఆ ఇన్ఫైనైట్ గాడ్ ఈ ఫైనైట్ బీయింగ్ దగ్గరికి రావాలి. ఎందుకో తెలుసా? ఈ ఫైనైట్ పర్సన్ పైకి వెళ్ళలేడు. ఈ ఫైనైట్ పర్సన్ ఇన్ఫైనైట్ పర్సన్ దగ్గరికి వెళ్ళాలంటే ఆ ఇన్ఫైనైట్ పర్సన్ అనంతమైన దేవుడు తన మహిమను వీడి మన కోసం, మన పాప విమోచన కోసం, మనకు రక్షణ ఇవ్వటం కోసం, మనకు పరలోకం ఇవ్వటం కోసం, మోక్షం ఇవ్వటం కోసం, మన పాపాన్ని విడుదల చేసి ఆయనతో జీవించటం కోసం యేసయ్య వచ్చాడు. అదే నిజమైన క్రిస్మస్. అంతేగాని క్రిస్మస్ ట్రీలు, కేకులు, తాతలు ఇవన్నీ కాదు, క్యారల్స్ ఈ కాదు, అవన్నీ ఆ రోజుల్లో లేవు. మొట్టమొదటి క్రిస్మస్ లో లేవు. అక్కడ ఉన్న ఆనందం, ఆరాధనే. వాటన్నిటిని పూజిస్తా, వాటికి దండాలు పెట్టుకుంటే అది కూడా విగ్రహమే. యేసుక్రీస్తు వచ్చిన పర్పస్ అది కాదు. యేసుక్రీస్తు సమాధానాన్ని ఇవ్వటానికి వచ్చాడు, సంతోషాన్ని ఇవ్వటానికి వచ్చాడు, రక్షణ ఇవ్వటానికి వచ్చాడు. నీ మనసు మార్చుకొని
యేసై వచ్చిన ఉద్దేశాన్ని, యేసుక్రీస్తు ప్రభువారు మన కోసం కలువరి సిలువలో చేసిన బలియాగాన్ని గుర్తు చేసుకుంటే యేసుక్రీస్తుతో మనం ఒక మాట చెబుదాం ఈ సాయంత్రకాల సమయం. యేసుక్రీస్తు ప్రభువారు యవ్వన వయసులో 33.5 సంవత్సరాల వయసులో ఈ సర్వ మానవాళి పాప విమోచన కోసం ఆయన కలువరి సిలువలో వేలాడాడు. ఇంకా చెప్పాలంటే అవుట్ రైట్ గా యేసుక్రీస్తు